ఈరోజు మేడ్చల్లో కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలవంతమైన రోజు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలు ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు తమ కల నెరవేరిన ఈ రోజు డిసెంబర్ 9 నాడు ఇక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించి మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన సోదరుడు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శాసన మండలి సభ్యుడు మా తమ్ముడు శంబీపూర్ రాజు గారికి, స్థానిక శాసనసభ్యులు మరొక తమ్ముడు ఉత్సాహవంతుడు, ఎప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే యువ నాయకుడు సోదరుడు కేపీ వివేకానంద గారికి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మధుసూదనాచారి గారికి, శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు శ్రీ బండా ప్రకాష్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, పెద్దలు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదే మాదిరిగా వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మేడ్చల్ జిల్లా శాసనసభ్యులు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి, మల్కాజ్గిరి శాసనసభ్యులు సోదరుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి, ఉప్పల్ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన శాసన మండలి సభ్యుడు తమ్ముడు శ్రీ కూర్మయ్య గారి నవీన్ గారు, మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి మొన్ననే పార్లమెంటుకు పోటీ చేసిన పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రివర్యులు అన్నగారు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన పేరు పేరున మా అక్క శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి వాణీదేవి గారు, శ్రీమతి మాలోత్ కవిత గారు, శ్రీమతి తులా ఉమా గారు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపి గారు, మొహమ్మద్ మహమూద్ అలీ గారు మాజీ మంత్రి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పేరు పేరున తక్కలపల్లి రవీంద్రరావు గారు, కర్నె ప్రభాకర్ గారు, అదే మాదిరిగా ఇంకా మా గౌరవనీయులైన పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే మా సోదరులు రసమయి బాలకృష్ణ గారు, అదేవిధంగా నందికంటి శ్రీధర్ గారు, కోటిరెడ్డి గారు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, శంబీపూర్ కృష్ణ గారు, మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు, అదేవిధంగా ఎర్రోల శ్రీనివాస్ గారు, డాక్టర్ సంజయ్ గారు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, తాత మధు గారు, మా తమ్ముడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు, ఇంకా నేను ఎవరెవరో పేర్లు చెప్పలేదో మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇంకెవరెవరో పేర్లు చెప్పలేదో వాళ్ళు దయచేసి ఏమనుకోవద్దని కోరుతూ వేదిక మీద కూర్చున్న అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. సరిగ్గా 15 సంవత్సరాల కిందట కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరిగి తీరాలని చెప్పి ఆనాడు ఒక మొండి పట్టుదలతో, ఒక ఉక్కు సంకల్పంతో మన నాయకుడు కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు నిరాహార దీక్ష కూర్చుంటే ఆమరణ దీక్షకు ఆనాడు ఆ పవిత్ర దినాన్ని దీక్షా దివస్ గా గత 15 సంవత్సరాలుగా మనం జరుపుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా కేసీఆర్ గారు 11 రోజుల పాటు తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి దేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ, పార్లమెంటులో ఉండే ప్రతి పార్టీ ఈ నిరాహార దీక్షతో కదిలిపోయి తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చండి అంటూ దేశ రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి దీక్షతో, విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ మొత్తం కదిలితే ఆ దీక్ష సఫలమైన ఈ రోజు డిసెంబర్ 9ని దీక్ష విజయ దివస్ గా 15 సంవత్సరాలుగా జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కొంతమంది అర్భకులు ఈ పవిత్ర దినాన్ని ఇవాళ
దీన్ని వక్రీకరించే ప్రయత్నం, దీన్ని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం, కేసీఆర్ గారి దీక్షను మరిపించే కుయుక్తులు కొంతమంది చేస్తా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తప్పకుండా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ సాధన జరిగింది కేసీఆర్ నాయకత్వంలో అనే మాట ఎవరు దాచినా దాగదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించినా ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగానే గుర్తించబడతాడు, గుర్తుండిపోతాడు. కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడిగా తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన నాయకుడిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పవిత్ర రోజును ఇవాళ మనందరం ఇక్కడ మేడ్చల్లో ఇంతమంది సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నది. కానీ కొంత బాధగా కూడా ఉన్నది. ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు తుడిచేసే క్రమంలో, ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతూ ఉన్నది. తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ల మీద దాడి జరుగుతూ ఉన్నది. మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో. నిన్నగాక మొన్న మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది. నిన్నగాక మొన్న అందులో చార్మినార్ మాయమైపోయింది. ఇవాళ తెలంగాణ తల్లిలో, తెలంగాణ తల్లి కాదు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి, ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది. ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి, ఇవాళ బతుకమ్మ మాయమైంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటుందో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వెలుస్తా ఉన్నారు. ఏమంటున్నారు? సెక్రటేరియట్లో లంకె బిందెలు లేవని అర్థమైపోయిందట రేవంత్ రెడ్డికి. లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిండు, లంకె బిందెలు లేవు. అందుకే ఏం చేసిండు? తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని, అందులో ఉండే కోహినూరు వజ్రాన్ని ఇలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులు వేస్తా ఉన్నారు. ఇవాళ కేవలం తల్లి కిరీటాన్ని మాత్రమే కాదు, ఒక దేవతా రూపంలో బ్రహ్మాండంగా మనం అందరం ఆరాధించుకునే విధంగా అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో జన్మించిన ఆ తెలంగాణ తల్లిని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భారత మాత ఎట్లయితే పుట్టిందో, భారత మాత ఎట్లయితే జనించిందో, అట్లనే పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవి ఎట్లయితే ఆవిర్భవించిందో, ఉద్యమ కడలి మదనంలో తెలంగాణ తల్లి ఉద్భవించింది. తెలంగాణ తల్లి రూపాన్ని ఉమ్మడి ఉద్వేగంతో తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దింది. ఇది ఏ ఒక్క నాయకుడో ఒక రాజకీయ పార్టీకో సంబంధించిన రూపం కాదు. తెలంగాణ తల్లిని చూడంగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నాటి పోరాట స్ఫూర్తి రగులుతా ఉంటది తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో. ఈ జాతి సమిష్టిగా సాధించిన ఈ పోరాటంలో సాంస్కృతిక పోరాటం కూడా మళ్ళొక్కసారి గుర్తొస్తుంది. ఒకనాడు ఎక్కిరించబడ్డాం మనం, మీకు భాష రాదు, మీ యాస చక్కగా లేదు, మీకు పరిపాలన రాదు, దబ్బన తెలంగాణ ఇస్తే కూడా మీకు పరిపాలన చేతనైతదా, మీకు అన్నం తినుడు నేర్పిందే మేము అంటూ ఎక్కిరించిన వాళ్ళ నోర్లు మూతపడే విధంగా 10 ఏళ్లలోనే తెలంగాణను భారతదేశంలో అగ్రభాగాన నిలబెట్టింది కేసీఆర్ నాయకత్వం అనే మాట మళ్ళొక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మన భాషను ఎక్కిరించి సినిమాలలో జోకర్లకు పెట్టి మన ఆట పాటల్ని ఈసడించి ఈ బోనాలేంది, ఈ మైసమ్మేంది, ఈ పెద్దమ్మేంది, ఈ ఎల్లమ్మేంది అని మన గ్రామ దేవతల్ని ఎక్కిరించిన వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా, సాంస్కృతిక ఆధిపత్యానికి తెరబెట్టే విధంగా, తెరదించే విధంగా ఎట్లా అయితే ఉద్యమంలో ఎదిరించినామో మళ్ళొక్కసారి తెలంగాణ తల్లిని చూడంగానే యాదికొస్తుంది. ఈ మహత్తర పోరాటంలో పుట్టిన తెలంగాణ జనని తెలంగాణ తల్లి. మనం భూమిని అమ్మ అంటాం, ధరణి అంటాం, అవని అంటాం, భూమాత అంటాం, తల్లి అంటాం, ధరిత్రి అంటాం. అట్లాగే దేశాన్ని కూడా తల్లిగానే కొలుచుకుంటాం, భారత మాత అంటాం. అట్లాగే మనం పుట్టిన గడ్డను మాతృమూర్తిగా చూసుకునే సంస్కారం ఉన్న నేల ఈ భారత నేల. అట్లాంటి ఈ భారతదేశంలో భారత మాత ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అందరికీ నాకంటే బాగా తెలుసు. ఆనాడు మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి భారత మాతను వారణాసిలో పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారు అనుకున్నది
తప్పకుండా స్వాతంత్రం వస్తుంది. వచ్చినాక భారతదేశం ఉజ్వలంగా వెలగాలని చెప్పి భారత మాతకు బంగారు కిరీటం ఆభరణాలు అద్భుతంగా ఒక దేవతామూర్తిలాగా భారత మాతను వారణాసిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాటి ప్రధానమంత్రిగా హరిద్వార్లో ఆమె కూడా భారత మాతను పెద్ద ఊరేగింపు తీసి హరిద్వార్లో ప్రతిష్ఠించింది. ఆ మూర్తిని అట్లే ఉంచింది. అదే మాదిరిగా తెలుగు తల్లి మన రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకులు తెలుగు తల్లిని పెట్టిండ్రు. మరి తెలుగు తల్లికి కూడా బంగారు కిరీటం ఉంటుంది, చేతుల కలశం ఉంటుంది, బ్రహ్మాండంగా ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి. అదే విధంగా పక్కనే ఉండే తమిళనాడులో అక్కడి తమిళ సోదరులు తమిళ తాయి అని పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మకు తమిళ మాతకు తమిళ తాయి అని పేరు పెట్టుకున్నారు. ఆమెకు కూడా బ్రహ్మాండమైన కిరీటం, బ్రహ్మాండమైన వజ్ర వైడూర్యాలతో కూడుకున్న ఆభరణాలు. పక్కనే కర్ణాటకలో కన్నడ మాతకు కన్నడ అంబే అని పిలుస్తారు. మరి కన్నడ అంబేకి కూడా మొత్తం పైనుండి కింది వరకు దేవతామూర్తి మాదిరిగా చూడంగానే దండం పెట్టాలనిపించేటట్టు బ్రహ్మాండంగా ఒక దేవతామూర్తి రూపాన్ని ఇచ్చిండ్రు. మరి అదే పద్ధతుల్లో మన వైతాళికులు, మన తెలంగాణ మహానుభావులు, ఉద్యమ నాయకులు, ఇక్కడి రచయితలు, సాహితీవేత్తలు, ఇక్కడి కళాకారులు, కవులు అందరూ కూడా మొదటి నుంచి తెలంగాణ తల్లిని అద్భుతంగా కీర్తించుకున్నారు. ఒకనాడు మహాకవి దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. దాంతో పాటు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని 70 ఏళ్ల కిందట ఆనాడు దాశరథి గారు అన్నమాట. అదే విధంగా రావెల్ల వెంకటరామారావు గారు అనే ఒక కవి అద్భుతంగా చెప్పినాడు, వెలలేని నందనోద్యానమురా నా తల్లి తెలంగాణ అని చెప్పి గొప్పగా తల్లి తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితి. ఇక మీకు తెలుసు ఉద్యమం గురించి అయితే ధూమ్ధాములు, బతుకమ్మలు, బోనాలు, ఆటపాటలతో ఇది మన సంస్కృతి, ఇది మన గొప్పతనం అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి అందుకే ఆనాడు ఉద్యమంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, ఎంతో మంది మహానుభావులు, శిల్పులు అందరూ కలిసి ఆనాడు ఈ ఉద్యమంలో తెలంగాణకు ఒక అస్తిత్వాన్ని, ఆ అస్తిత్వానికి ఒక రూపాన్ని కల్పిస్తూ తీసుకొని వచ్చి 2006వ సంవత్సరంలో ఆనాడు సమైక్య పాలకులు మన మీద పగబట్టి మనల్ని వెంటాడుతుంటే ఆ రోజు ప్రతిష్ఠించింది తెలంగాణ తల్లి. బ్రహ్మాండంగా ఆ తల్లి ఎంత గొప్పగా ఆ రోజు ఎంత ఆలోచనతో రూపకల్పన చేయడం జరిగిందో ఒక్క నిమిషంలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవైపు తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, సూర్యాపేట నుంచి నారాయణ ఖేడ్ దాకా మొత్తంగా ఎక్కడికక్కడ దసరా పండుగ వచ్చిందంటే దానికంటే ముందుండే సద్దుల బతుకమ్మ కోసం ఎదురు చూసే రోజులు మీకు తెలుసు. అట్లాంటి బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవం, తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను మరి రూపొందిస్తూ అందులో వారికి స్థానం కల్పిస్తూ బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిలో బతుకమ్మ. గద్వాల పోచంపల్లి నేతన్నలు, వాళ్ళ నేతలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన నేతలు. ఆ చీరలను ఆ పట్టు చీరను ధరిస్తూ ఆ దేవతామూర్తి మన గద్వాలు పోచంపల్లి నేతన్నల నైపుణ్యానికి, కళా నైపుణ్యానికి ప్రతీకలాగా ఆ చీర ధరించి ఆ పట్టు చీరతో తెలంగాణ తల్లి. కరీంనగర్ నుంచి వచ్చిన వెండి మట్టెలు, భౌగోళిక మెట్ట పంటలు, మన ప్రాంతంలో పండే మెట్ట పంటలకు నిదర్శనంగా జొన్న కంకులు. ఈ రకంగా ఎంతో ఆలోచనతో చూడంగానే దండం పెట్టాలనిపించే విధంగా బ్రహ్మాండంగా భరతమాత ముద్దు బిడ్డగా, రాజమాతగా అందమైన కిరీటం. ఆ కిరీటంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సుప్రసిద్ధ కోహినూరు వజ్రాన్ని కూడా పెట్టి తెలంగాణ తల్లికి చూడంగానే దండం పెట్టే విధంగా ఆ తల్లికి రూపం ఇచ్చింది మన తెలంగాణ ఉద్యమం. కానీ ఈరోజు ఇప్పుడున్న పాలకులు హంతకులే సంతాపం చెప్పినట్టు ఎవరైతే 1952 నుంచి 2014 దాకా తెలంగాణలో వందల వేల చావులకు కారణమైనారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారో వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు, బీదగా ఉండాలి, తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు, భరతమాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు, కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్నా పర్వాలేదు, తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్నా పర్వాలేదు, కానీ తెలంగాణ తల్లి మాత్రం
ఒక బీదరాల్లాగా ఉండాలి, రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఈ మాట నేనంటే కొంతమంది తప్పు అనుకోవచ్చు, కానీ దయచేసి ఆవేదనతో ఉద్వేగం నుంచి అంటున్న మాట, ప్రపంచంలో ఆలిని మార్చిన మగవాళ్ళు ఉండొచ్చు, ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు, కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు, ఉండబోరు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కేవలం ఒక్క విగ్రహమే ఉందా తెలంగాణలో? తెలంగాణ తల్లిది ఇవాళ ఒక మన మేడ్చల్లో పెట్టిన విగ్రహం మాత్రమే ఉన్నదా? కాదు కదా. ఉద్యమ సమయంలో ఊరూరా వేల కొద్ది విగ్రహాలు, ఏ ఊరికి పోతే